మాట్లాడడానికి గంటలు కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకా నడుస్తూనే ఉంది. యాక్చువల్గా మనం లైవ్ విజువల్సే ప్లే చేస్తున్నాము. సో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, వారి భర్త, వారు ఆ దాడిలో పాల్గొన్న విధానం, ఆయన ఏదో ఫోటోలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు ఇందాక. సో లైవ్ లో కూడా చూసి అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇది మీరు తొలగించాలి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి గౌరవ పోలీసు వారిని వేడుకున్న దగ్గర నుంచి తర్వాత రోజు ఆయన టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ లోంచి పూజ చేసుకుని బయటకు వచ్చి ఫ్లెక్సీకి వచ్చేటప్పుడు ఎవరి చేతిలో కత్తులు, కర్రలు, రాడ్లు ఉన్నాయి, ఎవరి చేతిలో రాళ్ళు ఉన్నాయి, ఎవరు దాడికి వచ్చారు అనే దాని దగ్గర నుంచి ఎవరు ముందుగా బూతులు తిట్టారు, గతంలో తిట్టినప్పుడు మీరు ఖండించుంటే శేఖర్ రెడ్డి అన్న సురేష్ గారు మాట్లాడుతున్నారు. నేనే చెప్తున్నాను, నేను తప్పు పెట్టడం లేదు, అది రైట్ కాదు, తప్పే. ఓకే ఎవరు చేసినా తప్పే. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు పదే చెప్తున్నాం సార్, మీ నాయకుల్లాగా మేము సమర్థించలేదు. ఎవరు చేసినా మీ నాయకులు మాట్లాడింది కరెక్టా కాదా చెప్పండి. మీరు మీ నాయకుడిని నోరు అదుపులో పెట్టుకోమని మీ నాయకుడు చెప్పాడా? ఆవేశానికి గురై మంచి ప్రభుత్వం దయచేసి ప్లీజ్ సురేష్ గారు ఆయన మాటలకి ప్రజలు తీర్పిచ్చారు కదా, మీకు మంచి అవకాశం ఇచ్చారు కదా, మీరు వాళ్ళకన్నా ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితులు మాట్లాడిపరంగా మేము తీసుకుంటున్నాం. గౌరవం ఉంది. అంబటి గారు మాట్లాడకూడదు, నరసింహప్రసాద్ గారు ఖండించి మాట్లాడితే మీరిద్దరున్నారు, అవతల ఉన్నారు, మాట్లాడే వాళ్ళు కదా. ఏంటి ఇది అసలు పద్ధతేనా? కత్తులు, రాడ్లు ఎవరు తీసుకెళ్లారు, ఎవరు బూతులు తిట్టారు, తర్వాత తిట్టిన దానికి బయటకు వచ్చి నేను తిట్టింది చంద్రబాబు గారిని కాదు అని స్పష్టంగా ఆయన విచారం వ్యక్తం చేశాడు కదా. నేను అలా అనుండాల్సింది కాదు, వాళ్ళనైనా సరే, నేను ఇంత పెద్ద లీడర్ని, వాళ్ళని అలా అనుండాల్సింది కాదు, తప్పని ఆయన విచారం వ్యక్తం చేశాడు కదా. పట్టాభి ఎప్పుడైనా విచారం వ్యక్తం చేశాడా? ఏ రోజున ఈయన స్పాన్ ఆఫ్ మూమెంట్స్ ఆయన మీద దాడి చేయడానికి వస్తే మాట్లాడాడు, కానీ పట్టాభి అనే అతను పెట్టి 10 సార్లు అన్నాడు అన్నమాట. 10 సార్లు ప్రెస్ మీట్ లో మీరే కల్పించుకున్నారని చెప్తున్నారు మా సోదరులు. ఇప్పుడు పోసనికే నిన్నట్ట సరిపోతానే అలవాటే కదా జనాలు అనడం, అలవాటే కదా జనాలు అనడం, పారేసుకోవడం అలవాటే కదా. చర్చలోకి రండి, తప్పు కదా అది. నోరు పారేసుకోవడం అలవాటే కదా. తమ సమర్థించకూడదు. ఆయన తప్పు అని ఒప్పుకున్నాడు, కానీ ఆయన మాట్లాడేటట్టు నేను చంద్రబాబు గారిని కాదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత కూడా దాడికి వచ్చారంటే ఉన్మాదుగాకేంటి? ఇంకోటి పాలు లేని నెయ్యి అంటున్నా. నిజంగా జనసేన అతను మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎందుకంటే దీని గురించి కూడా మాట్లాడేది. హర్షప్రెస్ అనే డైరీ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు అనుమతి వచ్చిందా? 2027 మే 2018 27 మే 2018 ఎన్నికలకు ఏడాది ముందు టీటీడీ సభ్యులందరూ వెళ్ళి హర్షప్రెస్ డైరీకి పాలు సేకరించేటువంటి విధానం ఉంది, అత్యద్భుతమైన విధానం ఉంది, మంచి డైరీ, అద్భుతమైన డైరీ అని 2018 మేలో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది. 2018 మే వస్తావా, బహిరంగంగా చర్చిస్తా ప్రతి డాక్యుమెంట్ తో. నేను ఫస్ట్ సప్లై డేట్ చెక్ చేసుకున్నా, ఒక నిమిషం ఆగండి. 27th మే అన్ని టెక్నికల్ అనుమతులు జారీ చేసింది. అదే విధంగా 18th ఫిబ్రవరి 2019 94,000 కేజీలకి ఇండెంట్ ఇచ్చింది. ఇంకేమైనా చెప్పాలన్నా? ఓకే, కంక్లూజన్ ఇవ్వండి. సార్ మస్తానరావు గారికి కూడా అవకాశం ఇవ్వాలి, మధ్యలో చెప్పండి, మా సమయం వచ్చినప్పుడు మేము చెప్తాం, మాట్లాడండి. నేను ఒక విషయం చెప్తున్నాను సార్. పాలు లేని నెయ్యి అన్నారు సార్, పాలు లేని నెయ్యి అన్నారు సార్. కానీ పాలు లేని నెయ్యిని సప్లై చేసింది అని చెప్తున్నటువంటి హర్షప్రెస్ డైరీకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు అండి. మరి టెక్నికల్ గా పాలు లేని నెయ్యిని వాళ్ళు చూడాలి కదా.
చూడాలా లేదా? సో వీళ్ళు మేము దాడులు చేస్తాం ఇట్లా నిజంగా సార్ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది తప్పా కాదా? ఫ్లెక్సీని పోలీసులు తొలగించకపోవడం అనేది తప్పా కాదా? అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్తుంటే రాళ్ళు కత్తులు తీసుకొని ఆయన మీద దాడికి వెళ్ళింది తప్పా కాదా? ఆయన బూతులు తిట్టింది తప్పా కాదా? దీని వల్ల కదా ఇదంతా వచ్చింది. మరి రాష్ట్రంలో విద్వేషాలు ఎవరు రేపడుతున్నారు? విద్వేషాలు ఎవరు? వెంకటేశ్వర స్వామి గురించి రాజకీయాలు మాట్లాడొద్దు దయచేసి.